వృక్షము నీడన కొంతసేపు విశ్రయించి లోకాభిరామాయణం చర్చించుకున్నట నదికి వెలుచుండు. ఇట్లు కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యొక్క విశ్వామిత్రుల వారు విషయ సమేతముగా కావేరి నదులు స్నానార్థమే బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలి చేత మూషికపు ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపించుండ్రి. ఈలోగా చెట్టు త్వరలో నివసించిన మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యంలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదటగా నక్కిచుండెను. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటసారులై ఉంటారు, వీరి వద్ద చాలా ధనం ఉంటుంది, అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకు వచ్చిదిరని మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలిగింది అని అన్నాడు అని ప్రాధేయపడ్డాడు. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కార్తీక నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానునివై ఆలకింపమని చెప్పరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్యం శ్రద్ధగా ఆలకించుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమయు జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణాంతరం వారికి ప్రణమిల్లి తమ పల్లెకపోయాను. అటులనే ఆహారంనకై చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతయు వినుచున్న ఎలుక కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యోస్మి అని వెళ్ళును. తమ దయ వల్ల